ప్రజాగలం సభలో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఎంటర్ అయ్యారని నిన్న ప్రజాగలం సభలో వాళ్ళు ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే ప్రధాని మోదీ గారు మాట్లాడే సమయంలో మైకులు కట్టేలా సౌండ్ సిస్టమ్ మీద పడ్డారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా సౌండ్ సిస్టమ్ కట్ చేసింది జగన్ కోవర్ట్లేనా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, ఈ అంశం మీద మనకు క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగలం సభలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోవర్ట్లు కొంతమంది ఎంటర్ అయ్యారని ప్రధాని మోదీ గారు, చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు వారు ఒక పథకం ప్రకారమే ఆ సౌండ్ సిస్టమ్ మీద పడి అవి కట్ అయ్యేలా చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? ఎందెందు వెదిక చూసినా అందందే గలరు జగన్ కోవర్టుల. ఇప్పుడు ఇది జగన్ కోవర్టులు లేని ప్రదేశం ఎక్కడ? యువగళం యాత్రలో జగన్ కోవర్టులే, ముగింపు సభలో జగన్ కోవర్టులే, వారాహి యాత్రలో జగన్ కోవర్టులే, ఐప్యాక్ ప్రతినిధులే, అందరూ పట్టించారు కదా. అంటే ఏంటంటే ప్రతిపక్షాలు ఎక్కడ ఒక గొప్ప సభ పెట్టుకున్నా, ప్రతిపక్షాలు ఎక్కడ ఒక భారీ యాత్ర చేపట్టినా అందులో వీళ్ళు ప్రవేశించటం, దాన్ని ఏదో విధంగా రసాభాస చేయటం, తద్వారా అదొక చర్చనీయాంశం చేసి ప్రజల్లో అదొక ఫెయిల్యూర్గా ముద్రించేటటువంటి ఒక కుట్ర కోణం. అంటే వీళ్ళు చెయ్యని కుట్రలు లేవు. ఏది అసలు ఇన్ని రకాల కుట్రలు ఉంటాయి, ఇన్ని రకాల కుతంత్రాలు పన్నవచ్చు అని పాపం ఆ కౌటిల్యుడికి కూడా తెలియదేమో. ఎవరు చాణక్యుడిని ఒక పేరు ఏంటి కౌటిల్యుడు అంటారు, కుటిల నీతికి నిదర్శనంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది కౌటిల్యుల పార్టీగా మారిందా? ఇంత కుటిలత్వం. జనరల్గా ఏంటంటే ఒక సభ జరుగుతుంటే ఒక నాయకుడు వస్తున్నాడంటే అతని ఫ్లెక్సీలు ఉంటాయి. గతంలో నీకు తెలుసు, మన ఊళ్ళో ఫ్లెక్సీలు చూసి, జెండాలు చూసి, ఓహో పసుపు కనపడితే చంద్రబాబు వస్తున్నాడు, లోకేష్ వస్తున్నాడు, లేకపోతే మరి జనసేన పవన్ కళ్యాణ్ కనపడుతుంటే జనసేన ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, కాషాయం కనపడితే మోడీ వస్తున్నాడు, 3 రంగుల జెండా కనపడితే ఫ్లెక్సీలు కనపడితే రాహుల్ వస్తున్నాడు అని మనకు ఒక ఇండికేషన్. ఇప్పుడు అది రివర్స్ చేశారు. లోకేష్ వస్తే ఏం చేస్తారు? జగన్ ఫ్లెక్సీలు కడతారు. చంద్రబాబు మీటింగ్ పెట్టుకుంటే చుట్టూ వైసీపీ జెండాలు పెడతారు. పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళవి పెడతారు. అంటే ఏంటి? రసగొట్టడమా, భగ్నం చేయడమా? వీళ్ళు ఎత్తుగడలు చూస్తుంటే ఇప్పుడు ఇది కూడా నిజమే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేశాడంట అంటే నిజమే, తప్పు చేసేవాడే జగన్మోహన్ రెడ్డి కదా అన్న ఒక ముద్ర, ఒక స్టాంపింగ్కి జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ గురైందంటే స్వయం కృతాపరాధాలే. ఓకే, ఇప్పుడు నిన్నది ఇష్యూ మీరు మాట్లాడింది బొప్పూడి చిలకలూరుపేట సభ, ప్రధాని నరేంద్ర మోడీ సభ అంటే ఎంత సీరియస్నెస్ ఉండాలి. అక్కడికి కోవర్టులు రావటము, ఆ మైక్ సిస్టమ్, ఆడియో దానిపైన పడటము, అసలు కరెంటు తీశారంటున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే మోదీ గారు మాట్లాడే సమయాల్లోనే ఆ మైక్ కట్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ సౌండ్ సిస్టమ్ మీదకి దూసుకురావడం, స్టేజ్ మీదకి దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం. అసలు ఏంటి సార్ ఏం జరిగింది? ఆల్రెడీ మీటింగ్ బిగినింగ్లోనే ప్రధాని మోడీ పసిగట్టారు. అవును, పసిగట్టి ఏం చేశారు? అక్కడెక్కడో లైటింగ్ స్తంభం మీద వాళ్ళు ఎవరో జనం ఎక్కితే దిగండి అని చెప్పి అసలు ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి మైక్ తీసుకుని అడ్రస్ చేశాడు. పాపం మన వాళ్ళు మంచోళ్ళు, మనం చెబితే ఎనరు. అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబితే దిగేవాళ్ళు కాదు. అలాంటిది మోడీ అంటే మరి భయమో ఏదో మొత్తానికి దిగిపోయారు. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే లైటింగ్ స్తంభం మీదుగా జనం ఎక్కినప్పుడు ప్రధాని సీరియస్ అయ్యారో అప్పుడే యంత్రాంగం మేల్కోవాలి. ఏం చేస్తున్నాడు ఎస్పీ? ఆయన చూసుకోవాలి కదా. ఏది ఇప్పుడు దగ్గర ఐపీఎస్లు, డిఎస్పీలు ఎంతమంది, 100 మంది 1000 మంది అక్కడ బందోబస్తులో ఉన్నప్పుడు
లైటింగ్ స్తంభం చుట్టూ ఎందుకని చేరలేదు వీళ్ళు? ఉమ్. అట్లాగే ఆడియో సిస్టమ్ దగ్గర డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వచ్చిందో పవన్ కళ్యాణ్ స్పీచ్లో, చంద్రబాబు స్పీచ్లో, అక్కడికి ఎవరు వెళ్ళిపోవాలా? పోలీసు వెళ్ళిపోవాలి. అవును. వాళ్ళని నెట్టాలి, ఆ ఏరియా అంతా వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళ బందోబస్తులోకి తీసుకోవాలి. ప్రధాని స్పీచ్లో 3 సార్లు అంతరాయం అంటే అసలు అక్కడే కాదు, ఇప్పుడు మనకు అటన్నిటిపైన కూడా సిఈసి విచారణకు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందించాలి, ఇది ప్రధాని సభ, ఇంత బాధ్యతారాహిత్యమా, ఇంత కుట్ర కోణమా అంటూ ధూళిపాల నరేంద్ర వీళ్ళందరూ కూడా దానిపైన ఎంక్వైరీ డిమాండ్ చేశారు. ఈ ఎంక్వైరీలో అసలు నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే మనం చూసాం వీళ్ళు ఎందుకు వచ్చారు. వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి కోవట్లు కనుక అయితే ఆ సభకు అక్కడికి ఎందుకు వచ్చారు, ఇంకా ఏం చేద్దామని వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ కందుకూరు ఘటన తలదన్నేలాగా ఒక అటువంటి ఘటనే ఇక్కడ జరగాలని కూడా ఒక వ్యూహాన్ని రచించారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఏంటి, మాజీ ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ రాళ్ల దాడి జరిగింది. మనం వరుస పెట్టి చూసుకుంటూ వస్తే నీకు అనపర్తి సభలో చూసాం, పోలీసులే ఆయన వెళ్ళనీయకపోతే ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. రాజధాని అమరావతిలో ఆయన పైన రాళ్ల దాడి, నందిగామ దగ్గర రాళ్ల దాడిలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల పగిలింది. అట్లాగే ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడి, అసలు మంత్రే చొక్కా ఎప్పదీసి అక్కడ గందరగోళం చేశాడు. అంగళ్ళులో రాళ్ల దాడి. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ కోవర్టులు, ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు, వైసీపీ బ్యాచ్ అక్కడికి చేరిందంటే ఏమైనా విధ్వంసం చేయడానికి వచ్చారా, రాళ్ల దాడికి పాల్పడటానికి వచ్చారా? ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారంటేనే నీకు మొత్తం దిగ్బంధం చేయాలి, బందోబస్తు చేయాలి. అలాంటిది మరి ఈ నిర్లక్ష్యం ఏంటి, ఈ బాధ్యత రాహిత్యం ఏంటి? ఏపీ పోలీసింగ్ ఎందుకు ఇంత పెడదారి పడుతుంది, ఎందుకు ఇంత చెడ్డ పేరు వస్తుంది? మనం ఏమనుకున్నామంటే షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రధాని అదే చెప్పారు కదా, నిన్న షెడ్యూల్ వచ్చిన తర్వాత నా తొలి బహిరంగ సభ ఇదే అన్నారు. అలాంటి సభని ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తారు? మనం ఏమనుకున్నామంటే ఇప్పటిదాకా ఏపీ పోలీస్ మీద చాలా చెడ్డ పేరు వచ్చింది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొందరు పోలీసులు బయాస్డ్గా వ్యవహరించడం వల్ల ఏకపక్షంగా తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు ప్రతిపక్షాలపైన, మీడియా సంస్థలపైన, ప్రజా సంఘాలపైన, ఉద్యోగ సంఘాలపైన అణిచివేత మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ వస్తున్నాడంటే ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది కాబట్టి, కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిష్పాక్షికంగా పనిచేస్తారు, పారదర్శకంగా పనిచేస్తారు.